కన్యా రాశి వాళ్లకు ఈ వారం పరిస్థితులు నెమ్మది నెమ్మదిగా మెరుగుపడుతూ ఉంటాయి. అనుకున్నటువంటి లక్ష్యాలను కూడా చేరుకోగలుగుతారు. వేరువేరు రూపాలలో కీలకమైనటువంటి పథకాలను కూడా రూపొందించుకునే అవకాశాలు ఉన్నాయి. కష్టపడటం, ధనాన్ని సంపాదించటం అనేటటువంటి లక్ష్యంగా ఈ వారం పనిచేయబోతుంటారు. మీకు అవసరమైనటువంటి కొన్ని రకాల అవసరాలు ఏవైతే ఉంటాయో ఆ అవసరాలను కూడా ఈ వారం తీరిపోయేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వారం మీకు కావలసినటువంటి ప్రయోజనాలు పొందటంలో మంచి ప్రణాళికలు రూపొందించుకోవాలి. ప్రణాళికల బద్ధంగా వ్యవహరిస్తూ ఉండటం వలన మీరు అనుకునేటటువంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోగలుగుతారు. అలాగే అనవసరమైనటువంటి విషయాల్లో కూడా ఎటువంటి పరిస్థితుల్లో మీరు జోక్యం చేసుకోకూడదు. అనవసరమైనటువంటి విషయాల్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు జోక్యం చేసుకోకూడదు. చూసి చూడనట్లు వదిలివేయటం అనేది చాలా చాలా మంచిది. కుటుంబ పరంగా ఈ వారం అనుకూలంగా ఉంటుంది. సఖ్యతతో సంతోషంతో కూడినటువంటి కుటుంబ వ్యవహారాలు ఉండబోతున్నాయి. వివాహాది ప్రయత్నాలన్నీ కూడా చక్కగా ఫలిస్తూ ఉంటాయి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి కొన్ని వార్తలు కూడా ఈ వారం మీరు అందుకుంటారు. మీకు కలిగేటటువంటి ఆలోచనలు, మీకు కలిగేటటువంటి అభిప్రాయాలను మీ పెద్దవారికి తెలియచెప్పేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండండి. పిల్లల యొక్క కొన్ని రకాల వ్యవహారాలు తల్లిదండ్రులకు ఇబ్బందులను కలగచేస్తుంటాయి. మొండి పట్టుదలతో వ్యవహరిస్తుంటారు. తాము అన్నదే నెగ్గాలనేటటువంటి పట్టుదలతో మాట్లాడుతూ ఉంటారు. అటువంటి సందర్భంలో కోపము, ఆవేశంతో వ్యవహరించకుండా సావధానంగా వారు చెప్పేది వింటూ వారికి నచ్చేటటువంటి విధంగా నిర్ణయం తీసుకుంటూ ఉన్నట్లుగా కనిపిస్తూనే మీరు ఏదైతే చెప్తారో వాటి కోసమై మీరు ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. అంటే స్నేహపూర్వకంగా వ్యవహరిస్తుండాలి. దండించడం ద్వారా మీ లక్ష్యాలను మీరు చేరుకోలేరు. అలాగే పలు రకాల సామరస్యపూర్వకమైనటువంటి మితమైనటువంటి మాటలు చెప్తూ నెమ్మదిగా సావధానంగా సమస్యలను అధిగమించేటటువంటి ప్రయత్నం చేయండి. కీలకమైనటువంటి వార్తలు తెలుస్తూ ఉంటాయి. ఒప్పంద పత్రాలను మార్చుకోవలసిన, బదిలీలు చేసుకోవలసిన అవసరాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. అనుకోకుండా చిన్ననాటి స్నేహితులను, పాత స్నేహితులను కలుసుకునే సూచనలు ఉన్నాయి. వ్యాపార వ్యవహారిక విషయాల్లో స్వల్పమైనటువంటి చికాకులు ఈ వారం ఇబ్బంది పెట్టేటటువంటి సూచనలు ఉన్నాయి. కొత్త ఆలోచనలు చేయకుండా, కొత్త వ్యాపారాలు ప్రారంభించకుండా ఉన్న వాటిని జాగ్రత్తగా ముందుకు తీసుకువెళ్తే కొద్దిగా పెద్ద మొత్తంలో నష్టాలు రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకున్న వారవుతుంటారు. అలాగే ఉద్యోగ విషయాల్లో విధుల పట్ల ఏకాగ్రతతో వ్యవహరిస్తూ ఉండాలి. ధన ప్రలోభాలకు లొంగకుండా నిజాయితీగా వ్యవహరిస్తూ మీ ప్రయోజనాలను కాపాడుకుంటూ ఉండాలి. అలాగే ఏవైతే మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఉంటాయో, వివాదాలు ఉంటాయో వాటికి ఈ వారం పరిష్కారాలు కూడా లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వారం కన్యా రాశి వారు శుభ ఫలితాలను పొందేందుకై మహాగణపతి స్వామి వారిని అర్చించే ప్రయత్నం చేయండి. ఏకదంత గణపతి స్తోత్రము, అలాగే గణపతి అష్టకమును పారాయణం చేయటం, స్వామివారిని తెల్ల జిల్లేడు పుష్పాలతో అర్చించడం ద్వారా మీకున్నటువంటి కోరికలను కూడా తీర్చుకునే అవకాశాలు ఉండబోతున్నాయి. లక్ష్యాలకు చేరుకోగలుగుతారు. మంచి ప్రయోజనాలు కూడా పొందుతుంటారు. అలాగే పేదవారికి చెరుకు రసమును దానం చేసేటటువంటి ప్రయత్నం చేయండి. గణపతి స్వామి వారికి చిన్న బెల్లము ముక్కను నివేదించి అది మీరు ప్రసాదంగా తీసుకునే ప్రయత్నం చేయండి. ఎంతో శుభ ఫలితాలతో కూడిన ఉపశమనాలు పొందవచ్చు.